హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అయితే మేమైతే 7 డేస్ ట్రిప్ అని లాంగ్ వీడియోలో నేనైతే చెప్పాను కదండీ! ఆ ట్రిప్‌కైతే ఈరోజే టైం అండి. అంటే ఈరోజు ట్రైన్ అండి. అందుకని మా ఫ్యామిలీ అందరం కలిసి రైల్వే స్టేషన్‌కైతే బయలుదేరాము. ఇది చూసారు కదా ఎంత లగేజ్‌లున్నాయో. మరి మామూలుగా ఉండదు. 20 మందిమైతే బయలుదేరుతున్నామండి. అందుకని ఇంత లగేజ్ అయితే ఉండాలి కదా! పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి కాస్త లగేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా ఇంత లగేజ్ సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నామా అని డౌట్ మీలో వచ్చే ఉంటుంది కదా! ఫైనల్లీ ఆ విషయం కూడా చెప్పేస్తానండి. మేమందరము కలిసి ఊటీకైతే వెళ్తున్నాం. ఊటీకైతే వెళ్తున్నాం కాబట్టి అసలు ఊటీకి ఎందుకు వెళ్తున్నామో అని అనుకుంటున్నారు కదా! మా హస్బెండ్ అయితే ఆర్మీలో 24 ఇయర్స్ అయితే పనిచేశారండి. ఫైనల్‌గా ఊటీలో రిటైర్ అయిపోతున్నారనమాట. ఊటీ అనగానే మనం ఇక్కడెక్కడ ఉన్నది కాదండి. తమిళనాడులో ఉన్నది కాబట్టి మనమైతే 7 డేస్ ఉంటున్నాం కాబట్టి ఇంత లగేజు సర్దుకొని మరీ బయలుదేరాం. ఎందుకంటే చా చాలా మందిమే బయలుదేరుతున్నాం కాబట్టి ఆ మాత్రం లగేజ్ అయితే ఉండాలి. పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి మెడిసిను అదనంగా అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వెటర్స్ ఇవన్నీ కూడా పట్టుకొని ముందుగానే ఒక వారం రోజుల ముందు సర్దుకున్నాం. టికెట్స్ ఇవన్నీ కూడా 2 మంత్స్ ముందే చేసుకున్నాం. ఎందుకంటే ఎవరికి కన్ఫర్మ్ అవ్వకపోయినా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే అందరం కలిసి వెళ్తున్నాం కదా! కన్ఫర్మ్ అయిపోతే చక్కగా పడుకోవడానికి ఇదంతా కూడా బాగుంటుందని ముందుగానే ట్రిప్ ప్లాన్ చేసుకుని టికెట్స్ ఇవన్నీ కూడా అయిపోయాయి. ఫైనల్లీ 7 డేస్ ట్రిప్‌కి అయితే ఈరోజైతే బయలుదేరాం. ఎందుకంటే ఈరోజు 10:30కి ట్రైన్ అండి. అందుకని మేమైతే 2 ఆటోలు బుక్ చేసుకొని 9:30కే స్టేషన్‌కి వచ్చేసాం. ఇలా గంట ముందు వచ్చేసామనుకోండి, ఒకవేళ పిల్లలతో వస్తున్నాం కాబట్టి ఏవైనా అర్జెంట్ పనులుంటే చూసుకోవచ్చు కదా! అందుకని ముందుగానే బయలుదేరాం. ఇలా ఈ విధంగా ఫ్యామిలీ అందరితో రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ విధంగా ఫ్యామిలీ అందరము కలిసి కొంచెం టెన్షన్‌గానే ఉంది. ఎందుకంటే ఎలా ట్రైన్ ఎక్కుతామో ఏమో ఇంతమందిం ఉన్నాం కదా! 20 మెంబర్స్ ఉన్నాము. ఎలా ఎక్కుతామని టెన్షన్ పడ్డాం. కానీ ఆ దేవుడి దయ వల్ల చక్కగా ట్రైన్ అయితే ఎక్కిపోయాం. మేమందరం కూడా పిల్లల్ని పట్టుకొని ఎక్కిపోతే మా హస్బెండ్‌లందరూ కూడా చక్కగా లగేజ్ మొత్తం ఎక్కించేశారు. ఈ విధంగా ట్రైన్‌లో అయితే కూర్చున్నాం. ఈ ట్రైన్‌లో కూర్చోగానే ట్రైన్ అనగానే బోర్ కొట్టేస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఒక రోజంతా ఉండాలి. ఇప్పుడు 10:30కి ఎక్కితే మేమైతే మళ్ళీ మార్నింగ్ 10:30కి దిగిపోతామనమాట. ఒక రోజంతా ఉండాలనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 10:30కి దిగుతాం కాబట్టి ఈలోగా మనకు అస్సలు టైం పాస్ అవ్వదు. కాబట్టి పిల్లలందరూ ఉన్నారు కదా! వాళ్ళకి కూడా టైం పాస్ అవ్వట్లేదు. అందుకనే ట్రైన్‌లో ఈ విధంగా డాన్సులైతే వేపిస్తున్నాం. ఈ విధంగా డాన్సులేస్తూ మేము హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళకి కూడా టైం పాస్ అయిపోతుంది. ఇలా చేయడం అయితే మాకు చాలా ఆనందంగా ఉందండి. ఒక పక్క పిల్లలందరూ డాన్సులేస్తుంటే, ఇంకో ఒక పక్క పెద్దవాళ్ళందరం నిద్ర చేస్తున్నాం. ఎందుకంటే మేము ఈ ప్రయాణం కోసమైతే ముందుగానే లేసామండి. 5కి ఇలా లేసాము. ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాం కదా! ట్రైన్‌లో భోజనం అంటే మనందరికీ తెలిసిందే కదా! టేస్ట్ తక్కువగానే ఉంటుంది. అందుకని మేము ముందుగానే లేసి భోజనాలకి సరిపడా అన్నీ కూడా సిద్ధం చేసుకొని తర్వాత రెడీ అయ్యాం కాబట్టి అస్సలు నిద్ర సరిపోదు. అందుకని ఈ విధంగా ట్రైన్‌లోనే నిద్ర చేస్తున్నామనమాట. నిద్ర చేస్తుంటే పిల్లలకు మాత్రం నిద్ర రాదు కదా! ఆ విషయం తెలిసిందే. అందుకని పిల్లలందరికీ టైం పాస్ అవ్వడం కోసం ఈ విధంగా సాంగ్స్ పెట్టి ఒక్కొక్కరికి ఏ సాంగ్ అయితే ఇష్టమో ఆ సాంగ్ అన్నిటి కూడా వేపిస్తున్నాం. ఇలా ఫ్యామిలీ అందరము వెళ్తూ ఉంటే చాలా ఆనందంతో పాటు ఎంజాయ్‌మెంట్ కూడా ఉంటుందండి. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే వెళ్తే లోన్లీ ఫీలింగ్ ఉంటుందనమాట. ఇలా ఫ్యామిలీ అందరము కలిసి వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా జర్నీ అయితే అయిపోతుంది. ఎంత జర్నీ చేసామని కూడా మనకి అనిపించదనమాట. ఎన్ని రోజులైనా ఉండిపోగలం ఇలా అయితే. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డాన్సులేసుకొని అవి వేసుకొని ఎందుకంటే పిల్లలకైతే హాలిడేస్ అయితే వచ్చినట్టే కదా! 7 డేస్ కూడా అందుకని బాగానే ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా పిల్లలు ఒక్కొక్కరు కూడా డాన్సులు వేస్తూ ఉన్నారు. మా ట్రైన్‌లో ప్రయాణం అయితే ఈ విధంగా సాగుతూ ఉందండి. ఎందుకంటే వన్ డే అండి. వన్ డే ప్రయాణం కదా! మనం వెళ్ళేది వేరే స్టేట్‌కి కాబట్టి వన్ డే ప్రయాణం కాబట్టి చక్కగా ఈ విధంగా ఎంజాయ్ చేసి తర్వాత పాటలు ఇవన్నీ పాడుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామండి. ఎందుకంటే మనము వెళ్ళేది ఒక్కరోజు ప్రయాణం కాబట్టి అలాగుంటే మాత్రం తలనొప్పి అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఈ విధంగా మనము ఎంజాయ్ చేసుకొని వెళ్ళామంటే చక్కగా మనం వెళ్ళవలసిన ప్లేస్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. మేము నెక్స్ట్ వీడియోలో
ఊటీలో ఏమేమి చేసాం, ఏ ప్లేస్లకి వెళ్ళాం అవన్నీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటానండి. మీరు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక్కొక్క వీడియో కూడా లైక్ చేసి ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో మొత్తము చూసి లాస్ట్లో మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మిగతా వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. ఫాలో మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.